మా చేను పగొడతా పెద్ద తోడుందిరా మాడవాళ్ళు మస్తు కొని పడి తెచ్చుకున్నాం పరి. అరే మీ చేతి పక్కకే జామ తోట ఉంది పోయి జామకాయలు నింపుతుంది నడురియా. ఊరన్నా నేను ఇప్పుడే చెరువు పక్కకుండా వస్తున్నా పోయి చేపలు మస్తు చేపలు తెచ్చుకున్నా పరి. ఇక చేపలు ఏం తింటావురా మాడికే గాడి పండు ఎప్పుడు తెచ్చుకున్నా పరి నడవరి అన్నా మా బాగా వస్తున్నానా యోగి ఏమో ప్లాన్ చేస్తున్నావురా ముగ్గురు. అట్లేం లేదు బా. నేను నాకు తెలుసురా. అరే నేను వచ్చేటప్పుడే అన్ని విన్నా. నువ్వు చేపలు అంటున్నావు, వాడు మామిడి పళ్ళు అంటుండు, వీడేమో జామ తోట అంటుండు. అరే గుర్తు పెట్టుకోరి, ఎండాకాలం ఘోరంగా ఎండ కొడుతుంది. ఎండ దెబ్బ తాకింది అనుకో ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇంట్లో కూర్చొని చదువుకోండి రా. అరే మీరు గుర్తు పెట్టుకోరి, ఒక ఇన్ము అయినా సరే పక్కపట్టి పడేసిన అనుకో తుప్పు పట్టిపోతుంది. మనం మనసులో రా 2 నెలలు సెలవులు వచ్చినాయి. ఈ 2 నెలల ఒక డైలీ 1 గంట సేపు కేటాయించారు స్టడీ గురించి. ఎందుకు రా ఇట్లా తిరుగుతున్నారు? ఎండ దెబ్బ తాకితే ప్రాబ్లమ్స్ కదా. అంతా మీకు తిరగాలనుకుంటుంటే మన గ్రౌండ్ ఆడుకోరి. క్రికెట్ గానీ, ఖోఖో గానీ, కబడ్డీ ఒక 10 నిమిషాలు ఆడుకోరి. ఇలా పోయి మంచిగా చదువుకోండి. ఇంటికి పోయి చదువుకుందాం పరి నడురి.